సుధా కుకింగ్కి స్వాగతం అండి. గుమగుమలాడే వెలగపండు పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వెలగపండు అండి, పచ్చికాయ కాదు. పండువాకు వచ్చిందండి. 2 వెలక్కాయలండి. దాని లోపల గుజ్జు తీసుకునండి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని దానికి తగ్గ ఉప్పు, అలాగే దానికి తగ్గ బెల్లం అండి. ఇది వెలగపండు పచ్చట్లో బెల్లం వేసుకుంటాము. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసానండి. నేను 6 పచ్చిమిరపకాయలు చిదిపి వేసాను. తర్వాత దాంట్లో పసుపు అండి. పసుపు తర్వాత ఉప్పు అండి. అదే ఒక పెద్ద స్పూన్ అనుకోండి ఉప్పు, రుచికి సరిపడి ఉప్పు. తర్వాత ఏమో బెల్లం అండి. దీనికి బెల్లమే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బాగుంటుందండి, బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత అండి ఒక బాండల్లో ఆవాలు, పోపు దినుసులు మట్టండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి తర్వాత ఏమో ఇంగువండి. ఇంగువ కూడా వేసి చక్కగా పోపు వేయించుకోవాలండి. పోపు వేయించుకున్న తర్వాత మనం ఇలాగా మిక్సీలో ఆడుకుంటాం కదా, ఆ ఆడుకున్న మొత్తం ఇందులో వేసుకుని పోపు కలిపేసుకోవడమేనండి. గుమగుమలాడి వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. అదిగోండి పోపు వేగిపోయింది, చక్కగాను ఎర్రగా వేగింది. చిటపటలాడే టైంలో, ఆవగింజ చిటపటలాడే టైంని ఈ ముద్ద వేసేయడమేనండి, మిక్సీ పెట్టిన ముద్ద. ఇందులో బెల్లము, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసామటండి. అది పచ్చిమిరపకాయల కారంతో వగరుగా తీయగా కారంగా ఉంటుందండి. చక్కగా దాంట్లో కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవడమేనండి. గుమగుమలాడి వెలగపండు పచ్చడి రెడీ.